హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బిహెచ్డి వైజాగ్. ఈరోజు సాయంత్రం పూట ఎంతో ఈజీగా చేసుకునే ఆలూతో ఒక స్నాక్ చూపిస్తానండి. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న ఆలూస్ని పీల్ చేసుకొని ఈ గ్రేటర్తో ఇలాగా తురుముకొని బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న దాంట్లోనే కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, నెక్స్ట్ ఇందులోనే కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి, నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్నవి, నెక్స్ట్ 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసి దీన్ని అంతటిని బాగా మిక్స్ చేయాలండి. చేత్తోనే ఒక బాల్ లాగా ఒక ముద్దలా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని రెడీగా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేయాలి. దీన్నే మన చేతికి అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా సర్కిల్స్లా చేస్తున్నాను. ఇలా చేస్తున్నాను. సైడ్స్ కూడా మనకి పగుళ్ళు అనేవి రాకుండా ఉండాలని మంచిగా ఒత్తుకొని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని మనం అయితే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే తక్కువ ఆయిల్ వాడాలనుకుంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నాలాగా కొంచెం ఆయిల్తోనే వీటిని ఫ్రై చేయొచ్చండి. డీప్ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇలా ట్రై చేసిన టేస్ట్ అనేది ఏమీ మార్పు ఉండదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతాయి మనకి స్నాక్స్ అనేది. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. సాస్, వైట్ సాస్ లేదంటే టమాటా సాస్ దేంతోనైనా మంచి టేస్టీగా రెడీ అవుతాయండి. మనం ఇలా 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని నిదానంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి. వీటిని మనకి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ ఇలా వచ్చి అవి బాగా ఫ్రై అయ్యాయి అని మనకి తెలుస్తుందండి. అప్పుడు మనం ఒక పక్కన ఇవన్నీ కూడా ఫ్రై అయినవి పక్కన తీసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆలూతో ఇదే కాకుండా ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. నేను అవి కూడా మీకు చూపిస్తాను. మీకు నచ్చిందా ఈ వీడియో? అయితే లేట్ ఎందుకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.